ఏంటి ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత టైం వేస్ట్ కాకుండా హెయిర్ స్టైల్స్ కానీ ఏదో ఒక ప్రాక్టీస్ అంటే ఖాళీగా ఉంటే మాత్రం ఇప్పుడు వర్షం పడుతుంది, క్లైమేట్ కూల్గా ఉంది కాబట్టి కొంచెం దానితో పాటు పెళ్ళిళ్ళ సీజన్ కాదు కాబట్టి ఆషాఢం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంటుంది, అలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. లేదంటే అసలు ఖాళీ అంటూ ఏమి ఉండదు. ఇంకా తర్వాత నేను హెయిర్ స్టైల్ లంచ్ టైంలోనమాట బోర్ కొట్టినప్పుడు అలా హెయిర్ స్టైల్ ప్రాక్టీస్ అవుతాం. హెయిర్ స్టైల్ ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మన మేకప్ ఎంత క్రేజ్ ఉంది, ఇప్పుడు హెయిర్ స్టైల్కి కూడా అంతే క్రేజ్ ఉంది కదా. అందుకని నాకు అంత ఎక్కువ ముందైతే రావు, ఇప్పుడే మంచిగా హెయిర్ స్టైల్ అయితే ప్రాక్టీస్ అవుతున్నాను. సో డమ్మీ మీద అయితే వేస్తున్నాను, ఉమెన్ మీద వేస్తే మనం పర్ఫెక్ట్గా వచ్చినట్టు అన్నమాట. రేపు అది కూడా ఉంది, అప్పుడు కూడా వీలైతే తీయడానికైతే ట్రై చేస్తాను వీడియో. ఇంక తర్వాత ఒక్కొక్కటి అలా 1 బై 1 వేసుకోవడం, తీసేయడం, ఒక ఫోటో తీసుకొని మళ్ళీ ఇంకొకటి వేసుకోవడం అలాగా. తర్వాత అయితే ఈవినింగ్ ఎప్పుడు అయిపోతుందా, ఎప్పటికి ఇంటికి వెళ్దామా అని వెయిట్ చేస్తూ ఉంటానన్నమాట. స్కూల్ నుంచి బెల్ కొట్టగానే పరిగెట్టినట్టు ఇంకా వెంటనే టైం అవ్వగానే పరిగెడతానన్నమాట. ఎంత ఎర్లీగా వచ్చినా బస్సు తొందరగా వస్తే తొందరగా వస్తాను, లేట్ అయితే లేట్ అవుతుంది అనమాట. ఊరు ఎంట్రన్స్ శివాలయం కనిపించగానే అమ్మయ్య మా ఊరు వచ్చేసేమో అనిపిస్తుంది అనమాట. నాకు ఫస్ట్ నేను చూస్తాను సిట్టింగ్ కూర్చోడానికి ప్లేస్ దొరికితే మాత్రం సాంగ్స్ పెట్టేసుకుని అలా ఒక అరగంట సేపు పాటలు వింటూ టైం పాస్ అయిపోతుంది. ఇంకా టక్కమని ఇంక శివాలయం కనిపించగానే ఇంకా ఎక్కడెక్కడ సర్దేసుకుని రెడీగా దిగిపోవడానికి రెడీగా నుంచుంటాను అనమాట. ఇంకా శివుడికో నమస్కారం పెట్టేసుకొని ఇంక దిగడి ఇంటికి వెళ్ళగానే ఇంకా యాజ్ యూజువల్ పని మార్నింగ్ అంతా హడావిడిగా సర్దుకుని పరిగెడతాము. ఈవినింగ్ కూడా ఏదో ఒకటి వండుకొని తినడం సరిపోతుంది పడుకునేంతవరకు. అంతే. వీడియో నచ్చితే